ఈ ముసలోడు రాక్షస పిల్లలను ఈ కొండల పైనుంచి బొమ్మల్లా కిందకు విసిరేసి చంపేస్తుంటాడు. కాని ఏ పిల్లలైతే బలంగా, ఆరోగ్యంగా ఉంటారో వాళ్లను మాత్రం 10 రూపాయలకు అమ్మేస్తుంటాడు. ఈసారి వాడు రెండో పిల్లాడి బట్టలు తీసి చూసేసరికి ఆ పిల్లాడికి అప్పటికే గడ్డం, 6 ప్యాక్ ఉంటాయి. ఇది చూసి ముసలోడు తెగ ఖుషి అయిపోతాడు. ఎందుకంటే ఇకపై వాడు జీవితాంతం మంచమీద కూర్చుని హాయిగా తినొచ్చు. ఇక ఈ ముసలోడు చిన్నప్పటినుంచే ఆ పిల్లాడిని మగాడిగా మార్చే ట్రైనింగ్ మొదలు పెడతాడు. ఆ పిల్లాడు వాళ్ల నాయనమ్మతో కలిసి లుంగి డాన్స్ చేయాల్సి ఉంటుంది. కాని వాడు ఆ ముసలిదానికి ఒక్క గుద్దు గుద్దుతాడు. దాంతో ఆ ముసల్దాని దవడ బయటకు వచ్చేస్తుంది. అబ్బాయి పెద్దయ్యాక వాడి మగతనాన్ని పరీక్షించడానికి వీళ్లు వాడి గోళీలను కుక్కతో కొరికిస్తారు. దాంతో లియోనిడాస్ గోళీలు పచ్చడైపోతాయి. ఆ తర్వాత లియోనిడాస్ను ఒక మంచు ప్రదేశంలో వదిలేస్తారు. అప్పుడే వాడికి అక్కడ ఒక సబ్వే బ్రెడ్ దొరుకుతుంది. కాని ఆ బ్రెడ్ పాచిపోయి ఉండటంతో లియోనిడాస్ దాన్ని కొరికి విసిరేస్తాడు. సరిగ్గా అప్పుడే వాడి ముందుకు ఒక చిన్న పెంగ్విన్ వస్తుంది. అది వాడిని చూడగానే విచిత్రంగా డాన్స్ చేయడం మొదలుపెడుతుంది. ఆ అవకాశాన్ని వాడుకుని లియోనిడాస్ దాన్ని చంపేసి గుర్తుగా దాని చర్మాన్ని కప్పుకొని ఇంటికి వెళ్తాడు. ఇంట్లో వాళ్లంతా లియోనిడాస్ ముందు తలలు దించుకుని నిలబడి ఉంటారు. కాని ఒక పిల్ల మాత్రం లాలిపాప్ చప్పరిస్తూ ఉంటుంది. వెంటనే ఆమె లియోనిడాస్ ముందు డాన్స్ చేయడం మొదలు పెడుతుంది. అది చూసి లియోనిడాస్ తమ్ముడు యుద్ధం చేయడానికి సిద్ధమైపోతాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి.